దాదాపు 2 సంవత్సరాల తర్వాత మెల్లిగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నాని. ఏంటంటారు? ధైర్యం వచ్చిందంటారా, లేదంటే కనుక నిజంగానే హార్ట్కి చేయించుకున్న సర్జరీ సక్సెస్ అయిపోయింది అనుకోవచ్చు అంటారా? అయింది. ఆంధ్ర ప్రజలకి నమస్కారాలు. మీకు కొడాలి నాయకి వాళ్ళ నాయకుడు నిద్రపోయి లేచి ఒక మాట చెప్పినట్టున్నాడు. ఈయన హాస్పిటల్లో పడుకొని లేచి వచ్చాడు. వాళ్ళ నాయకుడు నిద్రపోయి లేచి వచ్చి ఏదో చెప్పాడు మాట్లాడరా. అరే పనికి మన దద్దమ్మ కొడాలిగా, నువ్వు మాట్లాడేదానికి సిగ్గుచారం ఉందంటరా. నువ్వు వాడు నిద్రపోయి లేచి నిద్రమోకం చెప్పిన వచ్చి మాట్లాడేవి కానీ పని ఏం పని జరుగుతుందో వచ్చి క్షేత్రస్థాయిలో చూడు, ప్రజలను విసారించు, అప్పుడు మాట్లాడు. అంతేగాని ఆ నిద్రమోహం దద్దమ్మ చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడు కాదు. నీ అమ్మ మొగుడు చెప్పాడు నీ భాషలో చెప్పాలంటే, నీ అమ్మ మొగుడు చెప్పాడు పని చేయలేదని రాష్ట్ర ప్రజలు మొత్తం ఆనందంగా ఉండరు. ఎవరిని చెప్తున్నారు. ఏం చేశాడు పని? వంగి వంగి ఒక పక్కన మా మోడీకి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్కి దండాలు పెట్టడం తప్పితే ఏమైనా పని చేసాడా ఏంది అంటున్నాడు కదా. మరి అదే చెబుతుంది. ఈ నిద్రమోహం ముఖం కడుక్కోవచ్చు చూడండి, ఎదవల్ల వచ్చి చూసి అభివృద్ధి చూడండి. నిద్రమోహంతో మాట్లాడుకోకుండా నిద్రమోహం దద్దమ్మలారని చెప్తున్నా. 3 సంవత్సరాలు నిద్రపోవాలంటున్నారుగా. ఇప్పుడు నిద్రపోతూనే ఉన్నారుగా. అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, అధికారం పోగానే నిద్రపోతున్నారు. దోపిడీ దొంగలు నిద్రమోహం దద్దమ్మలారా వచ్చి చూడండి, క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి మాట్లాడమని చెప్తా ఉన్నా. మరి ఎందుకంటారు ఇప్పుడు హడావుడిగా బయటకు వచ్చి ఆ మహానాడు మీద కూడా మాట్లాడుతున్నాడు కదా ఆయన? మహానాడు తెలుగుదేశం పార్టీని చంపేశాడు చంద్రబాబు నాయుడు. గతంలో ఎలా ఉండేది మహానాడు, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆయన బాధపడుతున్నాడు కదా. మరి పాపం వాళ్ళు బాధపడుతుంది దానికి. పార్టీ బాగా బలంగా ఉంది, ప్రజలు స్వచ్ఛకపోయిందని బాధపడతా పైకి మాట మాట్లాడుతున్నాడు. నీకు పని జరగలేదంటే నిద్రమోహం వాళ్ళకి మీకేం తెలిసింది? వచ్చి ప్రజల్లో తిరగండి, పరిశీలించండి, అన్ని ప్రాంతాలు పరిశీలించండి, ఎక్కడ జరిగిందో తెలిసింది. అంతేగాని నిద్రమోహం నిద్రమోహం మాట్లాడిపోతుంది. వచ్చి చూడండి. ఎవరు చెప్పాడు పని జరగలేదని? కొడాలి నాని భాషలో చెబుతున్నా. నీ అమ్మ మొగుడు చెప్పాడా పని జరగలేదని అని కొడాలి నాని అడుగుతామంట. ఎవరు చెప్పాడు? అమ్మ మొగుడు చెప్పాడా పనులు జరగట్లేదని? ప్రజలు ఆనందంగా ఉండి ఎవరు పెట్టినా మాకు పరిపాలన ఆనందంగా ఉందని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క ఆఫీసరు ఇవన్నీ చెప్పుకున్నారు. మీ టైంలో కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతం తీసుకోగలిగారు టయానికి? వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళు గ్యారెంటీ ఇవ్వగలిగారా మీరు? ఎదవల్లారా. వాళ్ళు దాచిపెట్టుకున్నప్పటికీ వాళ్ళకి గ్యారెంటీ ఇవ్వగలిగారా? డోకరా వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు దోసుకుంటారు, గవర్నమెంట్ ఆఫీసుల డబ్బులు దోసుకుంటారు, అమాయకంగా ఉన్నటువంటి రైతులు భూములు దోసుకుంటారు, అడవులు దోచుకుంటారు, చీపిన ఎక్కడ అమ్ముకొని దోచుకుంటారు. ఈ దోపిడీ దొంగలు అప్పుడు దోచుకొని అలిచిపోయారండి. అలిచిపోయి ఈ ఓడిపోయేదానికి నిద్రమోహం దద్దమ్మలో మళ్ళీ ఏదైనా అవకాశం వచ్చిందా నిద్రలేసాక చూస్తున్నారు. మీరు నిద్రపోయి లేచినా శాశ్వతంగా పరలోకానికి పోయినా మీ పార్టీకి ఓటేసేవాళ్ళు ఎవరు లేరు. మూసుకొని కూర్చుంటే ప్రజల చేత తన్నులు తినకుండా ఉంటారు. జూమ్ కాల్లోకి కొడాలి నాని, వల్లంనేని వంశీ వస్తేనే ఫ్యాంటు దడుపుకొని పారిపోయాడు నారా లోకేష్ అంటున్నారు రోజా గారు. మరి ఆమెకేం చెబుతారు? చూసి దడుపుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏం పెద్ద పిస్తారా? దేనికి పనికిరాని దద్దమ్మలు ఏం మాట్లాడడం చేత సబ్జెక్ట్ లేని సన్నాసులు. వాళ్ళని చూసి దడవలసిన అవసరం నారా లోకేష్ గారికి ఏముంది? ఆమె దడుపుకుందా కానీ ఎవరు దడుపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటారు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు వైసీపీ నాయకులు? అదే చెవట్లో తట్టుకోలేక, వీళ్ళు చేస్తున్న మంచి చూసి ఓర్చుకోలేక, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకు ప్రజలు ఉన్న ఆనందాన్ని తట్టుకోలేక మాట్లాడేటువంటి ఒక్కరి బుద్ధితో మాట్లాడే మాటలు తప్ప వాస్తవాలు కాదు. వాస్తవాలు సేకరించి ప్రజల్లోకి వచ్చి చేర్చుకొని చెప్పమాటండి. అంతే తప్ప నువ్వు ఓదక నిద్రపోయేసి మా దద్దమ్మ చెప్పాడు మాకు సిగ్గుచారం లేకుండా మాట్లాడితే మటుకు బాగుందని చెప్తున్నాను. మమ్మల్ని గొడ్డల పార్టీ అంటున్నారు, మీది హత్యల పార్టీ, తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ అంటూ పేరు నాని కూడా మాట్లాడుతున్న మాటలు. మరి దానికి ఏం చెబుతారు? వాస్తవమే కదా, గొడ్డల పార్టీ కాదా ఇది? ఎలా అయింది? అదే మీ బాబాయ్ చంపిన నీ అధికారంలో మెలకుండా కూర్చున్నావంటే నీకు సంబంధం లేకపోతే, నీ అధికారం ఉపయోగించి నీ సొంత బాబాయ్ని సంబంధించినటువంటి కేసులు తెలుసుకోలేకపోతే నువ్వు ప్రజలకు ఏమి న్యాయం చేస్తా? ఏం చేయలేదు, దోచుకున్నావు తప్ప. ఆ మాట అంటున్నారు. మా తాత రాజారెడ్డి చచ్చిపోయినప్పుడు, మా నాయన రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు
రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అసలు నువ్వు ఎలా అసెంబ్లీకి వస్తావు చూస్తా అని చెప్పి చంద్రబాబు మాట్లాడాడు. మా బాబాయ్ చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఉంది చంద్రబాబు నాయుడే కదా, వెనకమాల ఉంది చంద్రబాబు నాయుడే కదా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అదే వాళ్ళు క్రిమినల్ బ్రెయిన్ అక్కడనే ఉపయోగించారు. చంద్రబాబు గారి పరిపాలనలోనే మీరు అంత చేశారంటే మీ పరిపాలన ఇంకెంత చేశారో ప్రజలు చూశారు కాబట్టి అంత మెజార్టీ ఇచ్చి 11కి వేశారు. మీ క్రిమినల్ బ్రెయిన్ అని అర్థమైపోయింది. బాబు గారు ఏంది ఏ కాడికి ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా తేవాలా, పరిశ్రమలు ఎట్లా తేవాలా, ఆంధ్ర అభివృద్ధి ఎట్లా చేయాలా, అన్ని రాష్ట్రాలు కానీ మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో నిలబెట్టాలా, ఈ ఆకాంక్ష ఉండేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఈ జగ్గుబాయి నిద్రమోహం దద్దమలు చేసే పనులన్నీ ఎక్కడ పొల దొరికిద్దా, ఎక్కడ ఎరగదీసి పెడదామా, ఎక్కడ మంట పెడదామా, ఎక్కడ ఎవరిని మాట చేపిద్దామా, ఏ మాట ఇటు వేద్దామా, ఇటు చేసి అటు వేద్దాం, అటు చేసి ఇటు అన్ని దద్దమలు చేసే పనులు ఇవి. మీకు మూసుకొని మెలకొని కూర్చుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం జనం చేతుల్లో సాగు దెబ్బతిన అవసరం అంతా ఉంటుంది. మీకు తెలియజేస్తాం. మాది గొడ్డల పార్టీ అయితే కనుక మీది వెన్నుపోటు పార్టీ కదా అంటున్నారు, మరి దానికి ఏం చెబుతారు? మీ గొడ్ల పార్టీ అంటానికి ఆధారాలు ఉంటాయి, వెన్నుపోటు పార్టీ అంటానికి ఏది చూపించిన ఆధారం? లక్ష్మీపార్వతి అంటుంది. లక్ష్మీపార్వతి ఏదైనా అంటుంది. ఆమెకి లక్ష్మీపార్వతి పెద్ద ముత్తైదు కదా, ఏమైనా మాట్లాడుద్ది. చిన్న ముత్తైదు అయితే మంచి తెలిసి మంచి చెడు. ఇప్పుడు పైన కూర్చుంటాయండి ఒకడు, వాడి కింద ఉండే కనపడవు. కింద నుంచి పైకి ఎక్కాడు అనుకో, కింద ఏమన్నా చూసుకుంటూ ఎక్కుతాడు. అట్నే అకస్మాత్తుగా పైకి ఎక్కి కూర్చున్న మనిషి కదా, కింద ఏమి కనపడవు. కిందకి కళ్ళు తెరుచుకొని చూసి మాట్లాడమని చెప్తా ఉంటాను. ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పదే పదే? ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొడాలి నాని కూడా రంగంలో దించిన పరిస్థితి. అలాగే చూస్తే అంబటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళందరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళు చేస్తారండి. కుక్క బౌ అని ఎందుకు కలిసిద్దంటే దాని స్వభావం అది. అది ఆ బౌ అంటున్నప్పుడు రెండో పదం దానికి రాదు. కుక్క బౌ అని పద్దాక మనం అనుకున్న ఉపయోగం ఏముంది? కుక్క బౌ అనికి ఏమంటుంది? వాళ్ళు బుద్ధిహీనులు మాట్లాడలేక బుద్ధిగా మాట్లాడతారా? అది కాదండి. దాని స్వభావం ఏదో నోటి నుంచి మా సౌండ్ వచ్చిందంటే బౌ అనే వస్తుంది. అది బౌ అంటుంది పద్దాకంటే ఏం చేస్తుంది? అది పుట్టకది. వాళ్ళ బుద్ధులు అట్నే మాట్లాడుతుంది. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ గురించి ఆలోచించాల్సిన ఉంటే మా చర్చించుకోవాల్సిన వాటి గురించి మాట్లాడుకొని ఆంధ్ర అభివృద్ధి పదం చేసుకోవాల్సిన అవసరం అంతానే ఉంది. ఈ కుక్కల గురించి మాట్లాడుకునే అవసరం లేదని చెప్పి చెప్తా ఉంటాం. అంటే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అంటారు ప్రజల్ని. మరి వాళ్ళేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వీళ్ళందరూ అంతు తెలుస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఓవరికి ఏదో అనుకుంటారు. ఇప్పుడు ఒకడు అనుకుంటాడు నిద్రపోతా కళ్ళలో ఏయో వస్తాడు. కళ్ళు బంగారం రాజమైన కూర్చున్నట్టు ఒకడు కళ నిద్ర చూసి ఏమంటే పేడ కుప్ప పక్కన పడుకోమంటాడు ముందాకి. అశ్మీర్ రకాలు అంతే. పేడ పట్టించుకోవద్దు అంటారు. ఇప్పుడు వాడు కలగా అంటాడు బంగారం కుప్ప అని, వాడు మెరుగు చూస్తే పేడ కుప్ప పక్కన పడుకోండి వాసన మింగుతా ఉంటుంది. అటువంటి రకాలు